హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. తాజాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు 1వ తారీఖున పంపిణీ చేయబోయేటువంటి పెన్షన్ల పంపిణీ విషయంలో కొన్ని కొత్త మార్పులైతే తీసుకొచ్చారండి. అంటే ఎవరెవరికి రేపు 1వ తారీఖున పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ అదేవిధంగా ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్స్ పంపిణీ చేయబోతున్నారు. దీంతో పాటుగా ఎవరెవరికి పెన్షన్స్ అయితే రద్దు చేయబోతున్నారు. ఈ వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తానండి. సో, అలాగే కొత్త 50 ఏళ్ల పెన్షన్స్ కోసం కూడా చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్లకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు మొదలయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. అలాగే వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ వివరాల గురించి కూడా మీకు కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే సో, మనకు రేపు అక్టోబర్ 1వ తారీఖున పంపిణీ చేయబడేటువంటి పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొత్త మార్పులైతే తీసుకొచ్చారండి. సో, వాటి గురించి అయితే మనం ఇప్పుడైతే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, అయితే తాజాగా మనకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్ గురించి అయితే చూద్దాము. ఓకేనా? సో, మీరు గనుక స్క్రీన్ మీద చూసినట్లయితే అర్హులైనటువంటి వాళ్ళెవరికీ అందరికీ కూడా పెన్షన్స్ అనేటువంటివి తొలగించేది లేదు అని క్లియర్‌గా మనకు ప్రభుత్వ అధికారులైతే చెప్తూ ఉన్నారండి. అనర్హులకు మాత్రమే పెన్షన్స్ అనేటువంటి వాటిని తొలగిస్తాము. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ అయితే ఇస్తామని అంటున్నారు. రాష్ట్రంలో అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పెన్షన్స్ అయితే ఇస్తుందని శాసన మండలిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. అర్హులైనటువంటి వారెవ్వరికీ పెన్షన్స్ అనేటువంటివి తొలగించేది లేదు. నోటీసులు అందిన వారికి 2 నెలల్లో వెరిఫికేషన్స్ అనేటువంటివి పూర్తి చేయాలని వైద్య శాఖకు చెప్పామని కూడా తెలియజేస్తూ వచ్చారు. లబ్ధిదారులు చనిపోయినట్లయితే వారి ఫ్యామిలీలో మరొకరికి పెన్షన్ ఇస్తున్నట్లు కూడా తెలియజేస్తూ వచ్చారు. 50 నుంచి 59 ఏళ్ల వయసులో వారికి దాదాపుగా 11,98,000 మంది పెన్షన్స్ అనేటువంటివి పొందుతున్నారని కూడా ఈ యొక్క మంత్రి గారైతే తెలియజేస్తూ వచ్చారనమాట. సో, కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి కొత్త అప్డేట్ ఏంటి అంటే సో, ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయినట్లయితే ఓకేనా? వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి రిమైనింగ్ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకైతే పెన్షన్స్ అనేటువంటివి అయితే ఇస్తామని కూడా చెప్తూ ఉన్నారు. కొత్తగా ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. దీంతో పాటుగా పెన్షన్లకు సంబంధించినటువంటి రీవెరిఫికేషన్ ప్రాసెస్‌లన్నీ కూడా కంప్లీట్ చేయాలని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని కూడా చెప్తూ ఉన్నారండి. ఓకేనా? సో, ప్రెజెంట్ వచ్చేసి మనకు వెరిఫికేషన్ సంగతి చూసుకున్నట్లయితే అప్పీల్స్ పెట్టుకునేటువంటి వాళ్ళకు నోటీసులు అయితే జారీ చేస్తున్నారండి. ఓకేనా? రెగ్యులర్‌గా రీవెరిఫికేషన్స్ చేసేటువంటి వాళ్ళకి సంబంధించి అయితే నిలిపివేస్తున్నారు ప్రెజెంట్. కేవలం మేము అర్హులమి. సో, మాకు మళ్ళా రీవెరిఫికేషన్ పెట్టండి. సో, మాకు మేము ఈ పెన్షన్‌కి అర్హులమి అని అప్పీల్స్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకు సంబంధించి మాత్రమే మళ్ళా రీవెరిఫికేషన్ కొరకు నోటీసులు అయితే జారీ చేస్తున్నారు. సో, ఇక మీకు నోటీసులు జారీ చేసిన తర్వాత ఆ నోటీసుల ప్రకారము వాళ్ళు ఏ డేట్ మెన్షన్ చేసుంటే ఆ డేట్‌కి అక్కడికి వెళ్లి వెరిఫికేషన్స్ అయితే చేపించుకోవాలనమాట. దాని తర్వాత మీకు కొత్తగా ఇంకొక సదరం సర్టిఫికేట్ అయితే జారీ చేస్తారనమాట. ఆ సదరం సర్టిఫికేట్‌లో ఎంత మేరకు పర్సెంటేజ్ అయితే ఉంటుందో ఆ పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని మీకు ఇక నుంచి ప్రతి నెల కూడా పెన్షన్స్ అనేటువంటివి అయితే పంపిణీ చేస్తారు. ఓకేనా? ఇక్కడి వరకు క్లియరు. సో, ఇక ఈ యొక్క దివ్యాంగ అండ్ అదేవిధంగా మెడికల్ పెన్షన్‌లకు సంబంధించి రెగ్యులర్‌గా చేసేటువంటి రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ప్రస్తుతానికి నిలిపివేస్తున్నారు. కేవలం అప్పీల్స్ కోసం పెట్టుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే రీవెరిఫికేషన్స్ కోసం నోటీసులు అయితే జారీ చేస్తున్నారండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రీవెరిఫికేషన్స్ అనేటువంటిది అయితే చేసుకోండి. రీవెరిఫికేషన్స్ చేసుకుంటేనే మీకు ప్రతి నెల కూడా ఇంక నుంచి పెన్షన్స్ అయితే ఇస్తారనమాట. అది కూడా అర్హులై ఉంటేనే. అనర్హులైనట్లయితే పెన్షన్ రద్దు నోటీసులు కూడా జారీ చేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాల గురించి నేను ఆల్రెడీ చాలా సార్లు అయితే మన ఛానల్‌లో వీడియోస్ రూపంలో అయితే మీకు అందరికి కూడా తెలియచేయపరుచున్నాను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి మెయిన్ మనకు అక్టోబర్ నెల పెన్షన్‌లకు సంబంధించి మాత్రమే తెలియచేయడానికి అయితే చేస్తున్నాను. బట్ దీని గురించి కూడా కొంచెం బ్రీఫ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే చాలామంది కూడా రాష్ట్రంలో 50 ఏళ్ల కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి. సో, అయితే ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్‌లకు సంబంధించి ఇప్పటికే పలుమార్లయితే మనకు వాయిదా వేయడం అయితే జరిగిందనమాట. అంటే ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ కావచ్చు, దరఖాస్తు ప్రక్రియలు మొదలుపెడతామని చెప్పి పలుమార్లయితే వాయిదాలు కూడా వేశారనమాట. ఓకేనా? అయితే ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్‌లను ఎప్పుడు ఇచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో, మాక్సిమం మనకు ఈ దరఖాస్తు ప్రక్రియ, వెరిఫికేషన్ ప్రక్రియలనేటువంటివి
ఈ నెలాఖరు నుంచి లేదా అక్టోబర్ మొదటి వారం నుంచి అయితే స్టార్ట్ చేసేందుకు అవకాశాలైతే ఉండొచ్చని సమాచారం అయితే రావడం జరిగిందనమాట. సో, అప్పుడు స్టార్ట్ చేసినట్లయితే ఎట్లేదన్నా మనకు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్‌కి అండ్ అదేవిధంగా దరఖాస్తు ప్రక్రియలకి మొత్తానికి కూడా ఒక 1 లేదా 2 నెలలు టైం అయితే పట్టొచ్చనమాట. దాని తర్వాత మీకు మాక్సిమం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ నుంచో కొత్త పెన్షన్స్ అనేటువంటివి 50 ఏళ్ల కొత్త పెన్షన్స్ వచ్చేందుకు అవకాశాలైతే ఉండొచ్చనమాట. ఓకేనా. సో, అయితే ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్‌లకు సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకోవాలి అనుకుంటే కొత్తగా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరమవుతాయి? ఆ వివరాల గురించి తెలుసుకోవాలి కాబట్టి నేను కొంచెం బ్రీఫ్‌గా అయితే ఈ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాననమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గనుక చూసినట్లయితే ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్‌కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఓకేనా. సో, ఇందులో మొట్టమొదటిగా వచ్చేసి దరఖాస్తుదారుని యొక్క ప్రాథమిక వివరాలు అయితే చూద్దాము. ఆధార్ నంబరు అండ్ అదేవిధంగా పేరు ఇంగ్లీష్‌లో రాసుకోవాలన్నమాట ఆధార్ కార్డులో ఉన్నటువంటి ప్రకారము. నెక్స్ట్ వచ్చేసి తండ్రి పేరు లేదా భర్త పేరు రెండిట్లో ఏదైతే అది మెన్షన్ చేసుకోవాలి. దాని తర్వాత ఆధార్ కార్డు ప్రకారము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా పెట్టుకోవాలి. ఇకపోతే కులము, మతము, ఇక విద్యార్హత ఎంతవరకన్నా చదువుకున్నట్లయితే అది కూడా మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి మనకు పర్టికులర్‌గా మహిళలకన్నమాట. వైవాహిక స్థితి, డివోర్స్డ్ అయితే డివోర్స్డ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్, విడో అయితే విడోవు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నంబరు, పర్మనెంట్ అడ్రస్, ప్రస్తుత అడ్రస్ రెండైతే ఉన్నాయండి ఇక్కడ. సో, వీటి రెండిట్లో మీకు 2 అడ్రస్‌లు సేమ్ అయినట్లయితే 2 కూడా సేమ్‌గానే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ రకం అండి. సో, ఇక్కడ చాలా రకాల పెన్షన్స్ రకాలైతే ఇచ్చున్నారు మనకు. ఇందులో మీరు ఏ పెన్షన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, దేనికి అర్హులవుతారో ఆ పెన్షన్ అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా వికలాంగ పెన్షన్ అయినట్లయితే సదరం సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలండి. సదరం సర్టిఫికేట్ ఇప్పుడు జారీ చేస్తున్నారు కదా రీవెరిఫికేషన్స్ చేసి. సో, వాటన్నిటికి సంబంధించి సదరం సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. వికలాంగ పెన్షన్లకు అండ్ అదేవిధంగా మెడికల్ పెన్షన్లకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తుదారుని ఒప్పుకోలం అయితే పెట్టుకోవాలన్నమాట. రిలేషన్ టైపు, రిలేషన్ పేరు, పంచాయతీ పేరు, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు. ఓకేనా. ఈ విధంగా మీకు ఫుల్ డీటెయిల్స్ అనేటువంటివి అయితే ఉంటాయి అప్లికేషన్ ఫామ్‌లో. ఇవన్నీ కూడా ఈ విధంగా క్లియర్‌గా ఒకసారి చెక్ చేసుకొని అయితే ప్రాపర్‌గా మీరు డీటెయిల్స్ మొత్తం కూడా ఎంటర్ చేసుకోవాలి. ఫైనల్‌గా వచ్చేసి పాస్ ఫోటో ఒకటి. దీంతో పాటుగా యాడ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ చూద్దామండి. ఆధార్ జిరాక్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్, రైస్ కార్డ్ జిరాక్స్, గడిచిన 6 నెలల క్రితం కరెంట్ బిల్లు జిరాక్స్‌లు, పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవాలన్నమాట అప్లికేషన్ ఫామ్‌తో కూడా. ఓకేనా. సో, ఈ విధంగా అయితే ఉన్నాయండి 50 ఏళ్ల కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది. సో, మీకు రేపు సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొంతమందికి పెన్షన్స్ అనేటువంటివి అమౌంట్స్ తగ్గేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. కొంతమందికి పెరిగేందుకు అవకాశం అయితే ఉండొచ్చండి. అంటే మెడికల్ పెన్షన్స్ నుంచి దివ్యాంగ పెన్షన్లు, వికలాంగ పెన్షన్స్‌కి వచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఈ యొక్క వికలాంగ పెన్షన్స్ నుంచి వృద్ధాప్య పెన్షన్‌కి వచ్చేందుకు అవకాశం కూడా ఉండొచ్చు. మీకు వెరిఫికేషన్స్ జరిగి మీకు వచ్చినటువంటి ఈ యొక్క సదరం సర్టిఫికేట్‌లో ఉండేటువంటి పర్సెంటేజ్ ప్రకారం అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో, దాన్ని బట్టి మీరు కమెంట్ సెక్షన్‌లో కూడా పెట్టండి. మీకు ఎంత పర్సెంటేజ్ అనేటువంటిది ఉందో కూడా దాన్ని బట్టి నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. ఏ పెన్షన్స్ వస్తాయా రావా అని. ఓకేనా. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.